నాకది ఉన్నత భాగ్యమే అన్నపానముల మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 పడదాం యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో వసించు మా సమీపించని తేజస్సులో వసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా అందరూ చప్పట్లు కొడదాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్ గ్లోరీ ఆయన మహిమలో నీ ఉండబోతా ఉన్నావు పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతలుంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే యేసయ్యా 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 నోరు తెరిచి యేసయ్యా అందరూ పాడాలి యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 కోట్ల పలుకు దేవదూతల సమూహముతో కూడి
గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొరకు దేవదూతలు సమూహముతో కూడి గానము చేసేదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 యేసయ్యా. అదిగో ఇక్కడ దేవదూతలు ఉన్నారు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ నోరు తెరిచి యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, ముఖ దర్శనం చాలయ్యా. కనిపించని తేజస్సులో ముసించు నా దైవమా, సమర్పించని తేజస్సులో ముసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఓరిషందరియా రాబా బాబా నిషిరియా రాబా బాబా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవుని దూతలు అలావచ్చు, దేవుని దూతలతో మహిమతో దేవుడి స్థలములో సంచరిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడి స్థలములో దిగువచ్చాడు. ప్రతి హృదయాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన పరిశుద్ధపోతున్నాడు. అదిగో అదిగో ఇప్పుడే ఇప్పుడే చాలా మంది అదిగదిగా తాగుతూ ఉన్నారు. గ్లోరీ షందరియా బాబా నీకే స్తోత్రం. హల్లెలూయా బాబా గ్లోరీ గ్లోరీ గ్లోరీ. గ్లోరీ షందరియా బాబా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అగ్ని జ్వాలల నాలుకలతో ప్రభువా ఈ ఆత్మతో ఒక్కొక్కరిని కాల్చమని ప్రార్థిస్తున్నాం, కాల్చమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్క జ్వాల ఒక్కొక్క హృదయాన్ని కాల్చమని. షందరియా బాబా నీకే స్తుతి స్తుతి నాయన. యేసు యేసయ్యా యేసయ్యా బాబా గ్లోరీ గ్లోరీ. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రము నాయన. హల్లెలూయా 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 రబా సదరా బాబా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నోరు తెరిచి భాషలతో నింపబడు, భాషలతో నింపడి నోరు తెరువము. యేసయ్య దాన్ని నింపుతానన్నాడు. ఒరి షందరియా రాబా నీ సదా నామా రమగా లాబా లాబా ఒరి షందరియా రాబా బాబా బాబా ఒరి షందరియా రాబా బాబా ఒరి షందరియా ఒరి రాబా నీకే స్తుతి స్తుతి స్తుతి. ఓరి షందరియా బాబా నీకే షందరియా రాబా. కదిలించిన ఆయన కదిలించిన ఆయన. అదిగో అదిగో ఇప్పుడే ప్రతి హృదయాన్ని తాకున్న ఆయన. ఓ ఓ ఓ షందరియా రాబా బాబా బాబా. అన్నపానముల మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఈ 3 దినాలు బిడ్డలు చాలా అన్నపానంలో పరిచి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నాయనా
కన్నీరు కార్చారు. వారి ఆవేదన, వారి సమస్యలను నీ పాదాలు కడిగి వినిపించుకున్నారు. నీతో గడుపుట భాగ్యపడి వారి చింత యావత్తు నీ పాదాలు కడిపెట్టుకుని నీ ముఖ దర్శనము కొరకు, నీ దర్శనము కొరకు బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలను మీరు దర్శిస్తున్నారు. ఒక్కొక్కరికి నీ అమూల్యమైన దర్శనముతో మీరు తాకుతూ ఉన్నారు. వారి జీవిత దర్శన, వారి కుటుంబ దర్శన, వారి గమ్యమైన దర్శన ఈ బిడ్డలకు అందరికీ సమృద్ధిగా మీరు దయచేయాలి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా దయచేసి కూర్చుందాం. కుర్చీలు చాలా పోతే కొంచెం యవనస్తుల్ని కిందకి దించి కింద కూర్చోమనండి, పెద్దవాళ్ళకి ఇవ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో మరి ప్రభు సన్నిధిని ఇక కొద్ది క్షణాలు మాత్రమే మనము అనుభవించబోతూ ఉన్నాం. దైవజనులు మచిలీపట్నము నుంచి ఈ రాత్రి మనకు వర్తమానం ఇవ్వడానికి మన మధ్య ఉన్నారు. యెషయా బాబు గారు మరి మధ్యాహ్నం పూట దేవుని ప్రత్యక్షత ఈ లోకానికి ఎందుకు అవసరమో అని చెప్పారు, మనం విన్నాం. మరి ఈ రాత్రి కూడా దేవుడు తన దాసులు నిలబెట్టుకుని మనకి కావలసిన రీతిలో దేవుడు మాట్లాడబోతూ ఉన్నారు. మనందరము జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. కనుక దైవజనులు వచ్చి వాక్యం అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి నన్ను మీ మధ్యకి ఆహ్వానించినటువంటి దైవజనులు, మరి అభిషక్తులు, తండ్రి సమానులు, మరి పీటరయ్య గారికి, తల్లి గారికి, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నా తోటి సహోదరులు, దేవుని సేవకులు, దైవజనులు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి ఉన్నారు. ఈ రాత్రి ఈ ఆఖరి కూడికలో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నారు. అద్భుతమైన తన కార్యాన్ని మన మధ్యలో చేయబోతూ ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తున్నాయి. మీతో కూడా కలిసి దేవుని స్తుతించడం, మీకు వాక్యాన్ని అందించడం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుని చేత పిలువబడి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఒక చక్కటి దర్శనాన్ని కలిగినటువంటి దైవజనులు మరి పీటరయ్య గారు, వారి పరిచర్యలో నేను ఇలాగున నిలబడటం నేను ఎంతగానో ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజున ఒక పరిచర్యను నడిపించడానికే చాలా ఇబ్బంది. ఆ దైవజనులతో నేను బ్రదరు ఆనంద్ కుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారనమాట, మాకు మెయిన్ బ్రాంచ్ తర్వాత వాటికి సంబంధించినటువంటి బ్రాంచ్లు కొన్ని ఉన్నాయి అయ్యా, 10 సంఘాల దాకా ఉన్నాయి అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ప్రభుని స్తుతించాను.
మరి సండే ఇలా ఆరాధన ఎలా నడిపిస్తున్నారయ్యా? ఇన్ని పరిచర్యలకి చాలా ప్రయాస కదా. ఒక పరిచర్యలోనే 1 గంట వాక్యం చెప్పేసరికి అలసట, నీరసం, అందరికీ ప్రార్థనలు చేసి పంపించడం ఇబ్బందులు ఉంటాయి. మరి వాటన్నిటినీ అధిగమించి దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని, ఆ భారాన్ని మరి ఎంతో ప్రయాసతో చేస్తూ ఉన్నారు. దేవుడు వారికి మంచి ఆరోగ్యాలను ఇంకా దేవుడు దయచేయునుగాక. మీ అందరిని బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నా. ఇలా అభిషేకించబడినటువంటి ప్రత్యక్ష కలిగినటువంటి దైవజనుల సమక్షంలో మీరు ఉండటం, విశ్వాసులుగా మరి చక్కటి వర్తమానాల చేత మీరు బలపరచబడటం, మీరు ఎంతైనా ధన్యులు. మీ సావుకులను బట్టి ఒకసారి చప్పట్లు కూడా తీసేయని కనపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి 10,000 మంది బోధకులు ఉన్న తండ్రి మాత్రం ఒక్కడే. నాలాంటి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు కానీ అప్పుడప్పుడు పండగలకి, పప్పాలకి, కానీ మీ తండ్రి మాత్రం ఒక్కడే. నమ్మకంగా పరిచర్యలో ఆయన రాకడ వరకు చక్కగా కొనసాగించబడండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డారా, దేవుని మాటలో ఒక వాక్యంలో పౌలు ఒక మాట చెప్తాడు. మరి 3 దినాలు ఉపవాస కూడికలు ఇక్కడ ముగించుకుని మరొక చోట మళ్ళీ 3 రోజులు అంటున్నారు అయ్యగారు. నేను విన్నప్పుడు చాలా చాలా అలసట, ఇబ్బంది. పౌలు భక్తుడు అంటాడు, ఏ విధము చేత నాయనను ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానము చేత మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి ఆయనని మేము ప్రకటించుచున్నామంటాడు పౌలు. దేవుని బిడ్డారా, మీరందరూ కూడా నిత్యరాజ్య వారసులుగా ఆ పరలోక రాజ్యంలో మీరు, మీ బిడ్డలు ఉండాలి. పౌలు పేతురు భక్తుడు అడుగుతాడు యేసు ప్రభువారిని, ప్రభువా మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేంటయ్యా ఉపయోగం, లాభం అని అడిగితే ప్రభు ఒక చక్కటి మాట చెప్తాడు. ఏమనంటే, నా కోసం ఇండ్లనైనా, భూములనైనా, అన్నదమ్ముళ్ళనైనా, అక్క చెల్లెళ్ళనైనా విడిచిపెట్టినాడు ఇకమందు పరమందు 100 పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని పర్యాలు మనం ప్రభు యొద్దకు రావడానికి మనకి బంధువుల నుంచో, కులాలకున్న కట్టుబాట్ల వలన ఏదో ఒక రకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మార్నింగ్ చెప్పాను, బ్యాప్టిజం తీసుకోవడానికి అనేకమైన ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలని అధిగమించి నువ్వు దేవుణ్ణి గనక నువ్వు చేర్చుకోగలిగితే, దేవుని తట్టు నువ్వు తిరగగలిగితే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ధన్యులు. ఖచ్చితంగా ఒకవేళ ప్రభు కోసం మీరు ఏదైనా వదులుకుంటే ప్రభు దానికంటే 100 మీకు ఇస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. నాకు స్తోత్రాలు చెప్పించడం అలవాటు, చప్పట్లు కొట్టించడం అలవాటు. లక్ష్మణేశ్వరం ఇది ఏదో చాలా మంచోళ్ళు అని విన్నాను. మీ దగ్గర వాల్యూమ్ ఉంది, కొంచెం పెంచండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం ఉంది వాల్యూమ్, పెట్టండి కొంచెం. ఇంకొక పాయింట్, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి మాత్రం మీరు అదే ఉత్సాహంతో ఉండాలి. స్తోత్రాలు చెప్పండి. మనకి ఉపవాస ఉజ్జీవం కనబడట్లా. మరి ఉజ్జీవం కనబడట్లా. ఊపులు లేనుడు ఊరు ప్రయాణం చేసాడట, నికరం లేనుడు ఎకరం ఊడ్చాడట. అట్లా ఉండకూడదు. నేనే ఎండిపోయిన ఎండి చేపలా కనబడుతున్నాను, నాకంటే దారుణంగా ఉన్నారు మీరు. చేతులు ఎత్తి బిగ్గరగా వేసే స్తోత్రం చెప్పాలా, మంచిగా వేసే స్తోత్రం చెప్పాలా. మార్నింగ్ అయ్యగారు చెప్తున్నప్పుడు నాకు అనిపించి, పాస్టర్ గారు అయ్యగారు తిరుమాని, పీటర్ అయ్య గారు తిరుమాని అంట కదా ఇంటి పేరు. మీది తినాలి మాది తినాలి అన్నట్టు చూస్తున్నారు మీరు. అమ్మగారేమో మోకాళ్ళు ఆడమనిషి అట. అయితే పాస్టర్ గారు, మరి నేను మోకాడినే ఇక్కడ నిలబడినోడిని, మంచిది. నేను అగ్నికులకు శత్రువునే, కానీ క్రీస్తులో మనమందరూ రాజులైన యాజక సమూహం. చప్పట్లు కూడా తీర్చున్నామని కనపడదాం. హల్లెలూయా. స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
రాత్రి దేవుని వాక్యాన్ని విందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీ దగ్గర లోక సువార్త 13వ అధ్యాయం 11వ వచనం 11వ వచనం నుండి వాక్య భాగాన్ని చదువు. కొట్టుకోవద్దు ఎవరైనా చదువు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. అలాగునే 16వ వచనం చదువుకుందాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూసి సంతోషించెను. చేతులెత్తి మరొకసారి యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. నా మాటగా పక్కన చెప్పండి, అమ్మ బుజ్జికన్నా చెప్పండి, ఇలా చెప్పండి, నా మాటగా చెప్పండి. ఒకసారి పక్కన ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్ అండి, బాగున్నారని అడగండి. నా మాటగా అడగండి, ప్రైజ్ లాడ్ బాగున్నారండి అడిగారా? బాగున్నారని అడిగారా? ఇప్పుడు చెప్పండి. అమ్మ చెప్పండి, పక్కన చూసి చెప్పండి. అమ్మ బుజ్జికన్నా చెవులు గలవాడు ఆత్మ చెప్పే సంగతులు శ్రద్ధగా వింటాడు. ఇప్పుడు వాక్యం జాగ్రత్తగా విను. బుజ్జికన్నా నీకే. చేతులెత్తేసే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, చదవబడిన లేఖన భాగంలో సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకములో ఉన్నప్పుడు ఎలాగో మనకు మందిరాలు ఉన్నాయో ఆ దినాల్లో వారికి విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి మందిరాలు ఉండేవి, సమాజ మందిరాలు. అలాంటి ఒక మందిరంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు ఆ మందిరంలో మరి 18 ఏండ్ల నుండి దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ ఉందట. ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేని పరిస్థితుల్లో ఉంది. ఆమె ఎక్కడ ఉంది? దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని మందిరములోనే ఉంది. ఎన్నేళ్ల నుండి అంటే 18 సంవత్సరాల నుంచి అదే పరిస్థితుల్లో ఉంది. అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థన చేస్తూ ఉంది, మరి వాక్యాలు ప్రకటింపబడుతూ ఉన్నాయి, వాక్యాన్ని వింటూ ఉంది. కానీ ఆమె మాత్రం అదే స్థితిలో ఉంది. నాకు ఆ లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, అంతకుముందు తిన్నగా నిలబడి ఉందేమో, దెయ్యం పట్టిన తర్వాత ఇలాగ అయిపోయిందేమో, ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లోకి వచ్చిందేమో. అయినా మాత్రం అలా వంగిపోయి కూడా నడుచుకుంటా దేవుని మందిరానికి వచ్చింది. శరీరం సహకరించకపోయినా, అవయవాలు సహకరించకపోయినా ఆమె మరి మందిరానికి వచ్చింది. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. ఆయన వాక్యాన్ని బోధిస్తూ అలాగ చూస్తున్నప్పుడు ఆమె కూడా యేసు వైపు చూస్తూ ఉంది, యేసు కూడా ఆమె వైపు చూశాడు. ఆయన దృష్టి ఆమె మీద పడింది. ప్రభు అంటాడు, అమ్మా స్వస్థపడాలనుకుంటున్నావా? చూశాడు ఆయన. అలా చూడంగానే యేసయ్య ఆమెని బాగు చేశాడు. అప్పుడు ఆమె దెయ్యము నుండి విడుదల పొంది, స్వస్థత పొంది తిన్నగా నిలబడింది. చూడండి ఆవిడకి చర్చిలో చాలామంది అనుకుని ఉంటారు, ఈవిడ కర్మ ఇంతే, ఈవిడ పరిస్థితి ఇంతే, ఈవిడికి ఎందుకనో ఈ అనారోగ్య పరిస్థితి, ఇలా నడుము వంగిపోయింది, ఇంక ఈమె జీవితాంతం ఇలా ఉండవలసిందేమో అని అనుకుని ఉంటారు.
లేక ఆ తల్లి కూడా నా పరిస్థితి ఇంతేనేమో అని అనుకుని ఉండొచ్చు. కానీ యేసయ్య ఎప్పుడైతే ఆమెను ముట్టి బాగు చేశాడో, ఆమెలో ఉన్న దయ్యం బయటకు వచ్చిందో, అది ఏ దయ్యం అంట? బలహీనపరిచే దయ్యం. ఏ దయ్యం అది? బలహీనపరిచే దయ్యము పట్టింది ఆవిడ్ని. బలహీనపరిచేటువంటి దయ్యము పట్టింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో అపవిత్రాత్మలు, దురాత్మలు, మోసపూరితమైన ఆత్మలు, వెలుగుదూత ఆత్మలు, రకరకాలైనటువంటి దయ్యాలు పనిచేసాయి. అవి నేటికి పనిచేస్తూ ఉన్నాయి. నేను చెప్పాను, దయ్యాలు అంటే దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరైనా చనిపోతే, వాళ్ళు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా సరే, ఈ లోకములో సృష్టించబడిన ఏ మనుషుడు కూడా చనిపోతే దయ్యములు కారు. ఉరేసి చచ్చిపోయినా, ఏండ్రిని దాగి చచ్చినా, కిరోసిన్ పోసి అంటికి చచ్చినా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో చనిపోయినా, ఎలాగన్నా చనిపోనివ్వండి, చనిపోయిన వ్యక్తి దయ్యము కాడు. మరి దయ్యాలు ఉన్నాయి. ఏంటా దయ్యాలు? ఉదయకాల సమయంలో చెప్పాను, పరలోక రాజ్యము నుండి వెలివేయబడిన దూతల సమూహమే దయ్యాలు. వాడి అనుచరులు, వారు 4 శాఖలుగా పనిచేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చదువుకుంటే, మనము పోరాడినది, జగత్తుకి వినండి, మనము పోరాడినది ఆ శరీరులతో కాదు కానీ దురాత్మల సమూహాలతో, లోక నాదులతో. ఆకాశమందులో ఉన్న దురాత్మల సమూహాలు, అలాగే లోకనాథులు. అక్కడ 4 కేటగిరీస్ ఉంటాయి. ఇంకెవరు అక్కడ? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు, 4 శాఖలు ఉన్నాయి. ఇదే ఇలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, సాతాను ఆమెను బంధించిందంట. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు బంధించిందంట. మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, అందరూ చెప్పండి, బంధకం. చెప్పండి, ఏంటిది? చెప్పండి, బంధకం. బంధకం అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఈమె ఒక దయ్యము చేత బంధించబడింది. ఆవిడ జీవితంలో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండటానికి నివాసం ఉంది. కానీ ఆవిడ జీవితంలో ఉండవలసినటువంటి నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యం అనేది లేదు. నాకు తెలిసి ఆవిడ చాలామంది వైద్యులను ఆశ్రయించి ఉండొచ్చు. ఆమె చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఉండొచ్చు. 18 ఏండ్లుగా అదే మందిరములో ఉంది, కానీ ఆమెకి మాత్రం స్వస్థత లేదు. అది ఎవరికి అర్థం కాల ఆ యొక్క విషయం. కానీ యేసు ప్రభువారు వచ్చినప్పుడు, యేసు ప్రభువారు ఆమె వైపు చూచినప్పుడు ఆమెలో ఉన్న దయ్యము బయటకు వచ్చింది. దయ్యము బయటకు వచ్చాక అర్థమైంది ఆ రోగానికి కారణం ఈ దయ్యమని, ఈ బలహీనపరిచే దయ్యమని. సాతాను ఆమెను బంధించింది. ఈ రాత్రి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నువ్వు ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావో, ఆర్థిక పరంగా నువ్వు బంధించబడ్డావా? ఆర్థికంగా అభివృద్ధి లేదా? లేకపోతే రోగాలు చేత నీ కుటుంబం బంధించబడిందా? మాటి మాటికి ఒకరిని విడిచి భార్యకు బాగుంటే భర్తకు బాగుపడటం, భర్తకు బాగుంటే పిల్లలకు బాగుపడటం, తరచుగా రోగాలు మీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాయా? ఏదైనా దేవుని బిడ్డలారా, దేవునికి అయిష్టమైన రీతిలో నిర్జీవమైన క్రియల్లో నీ కుటుంబం బంధింపబడిందా? ఏ విషయాలలో మీరు బంధింపబడ్డారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడి రాత్రి మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆమె 18 ఏండ్ల నుండి అదే బంధకములో ఉండగా ప్రభును రక్షకుడైన యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసా? అద్భుతము జరిగింది. ఈ రాత్రి దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అపవాది క్రియలను లయపరచడానికే మానవతారిగా ఈ భూలోకానికి వచ్చాడు కదా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి, ఈ యొక్క దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి రాత్రి నీ జీవితంలో విడుదల పొందే రాత్రి. నమ్మితే చప్పట్లు కొట్టి యేసునామమున మహిమపరచు. అది ఏ కట్లైనా, అపవిత్రాత్మ ఏ స్థితిలో నిన్ను బంధించినా, నీ కుటుంబాన్ని ఏ స్థితిలో బంధించినా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఏ విషయాల్లో మీరు బంధింపబడినా యేసునామములో విడుదల కలుగునుగాక. చప్పట్లు కొడుతూ ఆమేన్ చెప్పాలి. యేసు నామములో మీ బిడ్డలకు విడుదల కలుగును గాక, మీ కుటుంబాలకు విడుదల కలుగును గాక, మన సంఘములకు విడుదల కలుగును గాక, మన ప్రాంతాలకు విడుదల కలుగును గాక, వ్యభిచారపు ఆత్మల నుండి విడుదల కలుగును గాక, త్రాగుడు ఆత్మల నుండి విడుదల కలుగును గాక, అపవిత్ర ఆత్మల నుండి విడుదల కలుగును గాక. చప్పట్లు కొడుతూ యేసు నామమున కనబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. చప్పట్లు కొడుతూ యేసునామాన్ని కనపడతాం. చప్పట్లు కొడుతూ విడుదల 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 కలుగునుగాక, విడుదల కలుగునుగాక, నిత్యముగా విడుదల కలుగునుగాక, నిత్యముగా విడుదల కలుగునుగాక. ఈ రాత్రి ఆయన బాహువు చాపబడి ఉండగా, దేవుని ప్రసన్నత మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మన కుటుంబములకు విడుదల కలుగు చేయునుగాక. పడాలి చప్పట్లు కొడితే యేసునామాన్ని కనపరచాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆనందం తాగేసిన వాళ్ళు పెడుతున్నారండి మొహాలు. ఉపాసన, ఉజ్జీవం, ఉజ్జీవం. స్తోత్రాలు చెప్పండి గడిగా, స్తోత్రం చెప్పండి గడిగా, స్తోత్రం చెప్పండి గడిగా. తగ్గేదిలే ఈ రాత్రి, స్తోత్రం చెప్పాలి గడిగా. హల్లెలూయా. దెయ్యాలు ఎలా పనిచేస్తాయి అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అపవాదికి చోటు ఇయ్యకుడి. లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివితే 4వ అధ్యాయం 27 వచ్చిన అనుకుంటున్నాను. ఒకసారి చూడండి అమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఏంటమ్మా? అపవాదికి చోటు ఇక్కడ. ఎందుకని? మీ విరోధి అయినటువంటి సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. ఆడు సిగ్గు లేకుండా పిలవని పేరెంట్ అని కూడా వస్తాడు. యోబు గ్రంథంలో మనం చూస్తే ప్రభు అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచూ ఉన్నానని. ఎందుకు తిరుగులాడుతాడు? నీరు లేని చోట్లల్లా తిరుగులాడుతాడు వాడు. ఎవరి జీవితాల్లో వాక్యం ఉండదో, ప్రార్థనా జీవితం ఉండదో, దేవుని బిడ్డలారా, వాడు ఖచ్చితంగా వారిని పట్టుకుంటాడు. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. అందుకే మనం అపవాదికి చోటు ఇయ్యకూడదు. ఎక్కడంటే అపవాది ఎక్కడ మన జీవితంలో దాడి చేస్తాడు, ఏ విషయంలో అనంటే, ఎక్కడ మొదటిగా వాడి ప్లాన్ని ఎక్కడ అప్లై చేస్తాడంటే, మన మైండ్ మీద. బాడీ ప్రజెంట్, మైండ్ ఆప్సెట్. మనం ఎలాంటి వాళ్ళు అంటే, కూర్చున్నది మందిరంలోనే, ఇప్పుడు మాత్రం నర్సాపురం మొత్తం తిరిగి వచ్చేస్తాం. పలానా షాప్కి వెళ్ళిపోద్ది మన మైండ్. ఇంటికాడ మా ఆయన వచ్చాడేమో, ఏంటి ఇప్పుడు సంగతి అంగే చెప్పొచ్చానా, ఆయన వస్తాడేమో. మందిరంలోనే ఉంటాం, తిరిగి వచ్చేస్తుంది మైండ్ మొత్తం. ఏ రూపాయి ఖర్చు లేకుండా వైజాగ్, హైదరాబాద్ మొత్తం తిరిగి వచ్చేస్తూ ఉంటుంది మన మైండ్. కూర్చున్నది మాత్రం ఇక్కడే. జాగ్రత్తగా వినండి. మన ఆలోచనలకి కేంద్రం మన మైండ్ కదా. మైండ్ని 3 భాగాలుగా విభజించారు కదా, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. దేవుని బిడ్డలారా, మన ఆలోచనలకు కేంద్రమైన మన మైండ్ మీద వాడు దాడి చేస్తాయి. దయ్యాలు బయట నుండి వర్క్ చేస్తాయి, మన లోపలికి రావు. యేసు రక్తములు కడగబడినటువంటి మనం, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన మనం, ఈ దేహము దేవుని ఆలయం. మనలో పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తూ ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇది దేవుని దేవాలయం. కానీ వాడు బయట ఉన్నాడు. వాడు బయట నుండి దాడి చేస్తాడు. వాడి ప్రయత్నాల్ని ఒక్కొక్కటిగా ప్లాన్ చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా అపవాది? మనము ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్టులు చేశారు, ఏదైనా లోపం బయటపడుతుందని అవ్వలేదు. మరలా ఏం చేస్తామా, స్కానింగ్, ఏదో నీకున్న బలహీనత బట్టి నీ తల్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఐ స్కానింగ్ పంపించారు. స్కాన్ చేసినప్పుడు ఎలాగో నేను స్కాన్ చేసినప్పుడు నీలో ఉన్న ఎక్స్రే డాక్టర్ గారు కనిపిస్తుంది కదా, అలాగ సైతాన్ గడు మనల్ని స్కాన్ చేస్తాడు అనమాట. మనలో ఉన్న ఏంటి బలహీనత, వీడు ఏ విషయాలలో దొరుకుతాడు. వీడు సావుకుడిగా నేనైనా వీడికున్న బలహీనత ఏంటి, వీడి వీక్నెస్ పాయింట్ ఏంటి, అసలు వీడికున్న వీక్నెస్ ఏంటి, జాగ్రత్తగా వినాలి. మనం స్కాన్ చేసినప్పుడు వాడికి మనలో ఉన్న కొన్ని బలహీనతలు కనిపించినాయి అనుకో, ఆ బలహీనతని ఆధారము చేసుకుని సైతానుగాడు మనం ఏ విషయాలలో బలహీనులంగా ఉన్నామో ఆ విషయాలు ఎదగ తీసుకొస్తాడు. ఉదాహరణకి మీకు అర్థమవడానికి చెప్తున్నా,
స్త్రీ అంటే బలహీనత. నువ్వు కోట్ల రూపాయలు తీసుకెళ్ళి సాంసోన్ ముందు పెట్టినా అసలు లెక్క చేయడు, అసలు పట్టించుకోడు. అదే గనక ఒక లేడీని గనక ముందుకు తీసుకొస్తే అదొక వీక్నెస్ సాంసోన్కి. ఈ సాంసోన్ ఏమనుకుంటున్నాడంటే, నా అంత అందగాడు లేడు, నా అంత ఇంద్రుడు లేడు, చంద్రుడు లేడు అనుకుంటున్నాడు సాంసోన్. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, నన్ను చూసి అందరు పడిపోతున్నారు, నేను లవర్ బాయ్ని అనుకుంటారు. లేదురా, నీకు దెయ్యం పట్టేసింది. అది సైతాన్ గడేసే ప్లాన్. అది ఆత్మీయ జీవితాల్లో, భక్తుల జీవితాల్లో పడిపోవడానికి, విశ్వాసులు పడిపోవడానికి ఈ రాత్రి జాగ్రత్తగా వినాలా. కాలేజీలకు వెళ్ళి చదువుతున్న పిల్లలు, నా బంగారు తల్లులు జాగ్రత్తగా వినాలా. ఈ రోజున లవర్ లేకపోతే చాలా చీప్ అనమాట. బాయ్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలా, అదొక ఘనత. ఈ దెయ్యం పట్టేసింది ఏమంటుందంటే, ఏవే నీ ఎంక చూస్తున్నాడు అంటే, చూస్తున్నాడా లేదా, చూస్తున్నాడా లేదా, చూస్తున్నాడు. ఈ దెయ్యం ఇది శానా దెయ్యం, మామూలు దెయ్యం కాదు. ఇదేమనుకుంటుందంటే, అద్దం ముందుకు వెళ్ళిపోయి పర్లా బేబీ సినిమాలో హీరోయిన్ కంటే నేను బాగున్నాను అనుకుంటుంది. అంత ఏం లేదు అక్కడ. మనమందరం దేవుని పిల్లలున్నానా. చూడండి, ఆడపిల్లల జీవితాలు, ఈ రోజున మగబిడ్డల జీవితాలు, యవ్వన బిడ్డల జీవితాలు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ అడిగింది, ఏం చదువుతారా నువ్వు, పెద్దయ్యకి ఏమవుతారంటే, నేను టీచర్ని అవుతా, నేను లాయర్ని అవుతా, నేను డాక్టర్ని అవుతా, నేను పలానా అని చెప్తారు బిడ్డలు. కానీ ఒక యవ్వన దశలోకి వచ్చాక పిల్లలు జాగ్రత్తగా, యవ్వన దశలోకి వచ్చాక అపవాదిగాడు ఎలాగ వారి శరీరంలో వస్తున్న మార్పుల ఆధారంగా అపవాదిగాడు ఈ యవనస్తుల జీవితాలను ఎలా పాడు చేస్తున్నాడంటే, అప్పుడేనండి ఒక చక్కటి అందమైన పువ్వు వికసించింది, మొగ్గొచ్చింది, వికసించింది, పరిమళించి చక్కగా ఫలాలు ఇవ్వవలసినటువంటి జీవితం 15 ఏళ్ళకే, 16 ఏళ్ళకే, 18 ఏళ్ళకే జీవితాన్ని ఆ పువ్వు రాలిపోయినట్లుగా తెంచేసుకుంటున్నారు, కోసేసుకుంటున్నారు. అంతే, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. కానీ మనుషులు ఏం చెప్తున్నారు, ఇది కామన్ ఈ రోజుల్లో, ఇదొక ట్రెండ్ అండి బాబు ఇది అని అంటున్నారు. నో, నా తల్లులు మీ పిల్లల విషయాల్లో కూడా జాగ్రత్తగా, బాధ్యత కలిగి తల్లిదండ్రులుగా ఒక విషయాన్ని గమనించాలి. అపవాది మన జీవితాల్ని పాడు చేయడానికి, మన బిడ్డల జీవితాల్ని పాడు చేయడానికి, మన యవనస్తుల యొక్క జీవితాల్ని పాడు చేయడానికి అపవాదిగాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఎవరిని మృంగుదిన, మన కుటుంబ గౌరవాన్ని పాడు చేయడానికి. మన పిల్లలు చాలా మంచోళ్ళే, మన పిల్లలేంటో మనకు తెలుసు. కానీ వారిలో కలుగుతున్న మార్పులను బట్టి అపవాదిగాడు ఏమో మన బిడ్డ మంచిదే. చాలా తల్లిదండ్రులు నా దగ్గరికి ఒక్కోసారి మాట్లాడుతున్నప్పుడు, అన్న ఈ మధ్య అమ్మాయి మాట వింటలేదన్నా అంటే, మీరు తప్పుగా అనుకోకండి, నేను చాలామంది ఆడపిల్లలు కొట్టాను, మా చర్చిల పిల్లలు చాలామందిని కొట్టాను. అంటే నాకు అంత స్వతంత్రం ఉంది. కొడితే గుమ్మయ్యమనాల, ఈ విమానం మొత్తం వచ్చేయాలా, పిచ్చి పిచ్చేసాలు వేస్తున్నారా, నీకు బంగారు లాంటి జీవితం ఉంది, ఏటమ్మా అది కరెక్ట్ కాదు నాన్న, నా మాటను. నన్ను ఆడబిడ్డలు ఇక్కడ చాలామంది ఉన్నారు, యవనస్తులు, చదువుకునే బిడ్డలు ఉన్నారు. మీకు ఒక గోల్ ఉందిరా, అక్కడ ఒక బంగారు నిధి ఉంది. ఆ నిధిని సొంతం చేసుకోవడానికి మీరు ఒక యాత్రను కొనసాగించారు. ఈ చదువుకునే విషయంలో మధ్యలో చిన్న చిన్న మిను పురుగులు లాంటివి, బంగారం లాంటి నాణ్యాలు లాంటివి కనబడతాయి. అది కాదు మీది గురి. ఆ బంగారు నిధిని సొంతం చేసుకోవాలి మీరు. ఈ రాత్రి నన్ను అలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు. ఇలాంటి అపవాది వేసే ఉచ్చులు, వాడు వేసేటువంటి, వాడి దగ్గర గాలాలు ఉంటాయి. ఒక సముద్రంలో వేటాడేటువంటి వ్యక్తులు, అగ్నికుల శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముద్రం వేటాడే వాళ్ళకి ఒకటి ఉంటుంది, చేపలకు వేసే గాలం ఒకటి ఉంటుంది, కాలాల్లో వేస్తారు. పీతలకు వేసే రిమ్ము వేరే ఉంటుంది, సముద్రంలో వేటాడే వల వేరు ఉంటుంది. దానికి ఎర్రలు ఉంటాయి, గాలానికి ఎర్రలు ఉంటాయి. అవునా కాదా? ఎర్రలు ఉంటాయి. ఆడేం చేస్తాడు తెలుసా, సాంసోన్కి గాలం వేసి ఆ గాలానికి స్త్రీ అనే ఎర్రను గుచ్చాడు. అంతే. చూడండి, డిస్కవరీ ఛానల్లో జింకలు వెళ్తూ ఉంటే పులి
పరిగెత్తి దాన్ని ఎక్కడ పట్టుకుంటుంది? ఎంత బలమైన జంతువు అని ఇక్కడ పట్టుకుంటుంది. ఇక్కడ పట్టుకుందనుకో బెబ్బెబ్బే ఇంకా అయిపోయినట్టే. నా జీవితాలలో దేవుని పిల్లలు జాగ్రత్తగా వినాలి. అపవాదిగాడు వాడు వేసే గాలం తగిలిందో ఇక్కడ ఇంకా జీవితం పతనం అయిపోద్ది. నేనైనా ఎంత బాగా ప్రసంగం చేయని, ఎంత ప్రార్థనా పరుడనవని, ఎంత గొప్ప సేవకుడినని, మీకంటే కూడా సేవకులుగా మా మీద వాడు ప్లాన్లు వేరేగా ఉంటాయి, వాడి ప్రయత్నాలు వేరేగా ఉంటాయి. సంసోన్, ఇస్కరియోతు యోధా, నువ్వు ఎంతమంది ప్రపంచంలోని అందగతిని తీసుకొచ్చి నిలబెట్టిన పడిపోడు ఇస్కరియోతు యోధా, కానీ డబ్బుకు లోబడిపోతాడు. అది బలహీనత. గుచ్చాడు. నమ్మక ద్రోహం, ప్రాణానికి ప్రాణమైన నమ్మించి మోసం చేశాడు. యేసు ప్రభువాన్ని ఎలా చంపాలో, ఎక్కడ దొరుకుతాడో చక్కగా ఒక ప్లాన్ అప్లై చేశాడు అంతే. మాట జాగ్రత్తగా వినండి. అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడు మీలో ఏదైనా బలహీనతలు ఉంటే వాడు ఎలా అవుతాడు చూసా? ఇప్పుడు బెల్లం ఉందనుకోమ్మా, ఆ బెల్లం దగ్గరికి ఏమొస్తే ఈగలు వస్తాయి అనుకుందాం. ఈగలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? అన్నావు, అవి పోయినాయి. మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ అన్నావు, మళ్ళీ వస్తున్నాయి. నువ్వు ప్రతిసారి వస్తుంది. దానికి ఆధారం ఏంటి? బెల్లం. అందుకే ఈ రాత్రి నీ జీవితంలో అపవాది దేన్ని ఆధారము చేసుకుని మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో పనిచేస్తున్నాడో వాడికి ఆధారమైన బలహీనత యేసు నామములో తొలగిపోనుగాక. చేతులెత్తి బిగ్గరగా యేసు నామములో తొలగిపోనుగాక, యేసు నామములో తొలగిపోనుగాక. నిర్జీవమైన క్రియలు యేసు నామములో తొలగిపోనుగాక, యేసు నామములో తొలగిపోనుగాక. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. వేసేయండి. నెత్తి మీద చేయబెట్టుకోండి. మీ నెత్తి మీద పెట్టుకోండి. కుడి చేస్తాను మీ నెత్తి మీద. పోనీ పక్కన నెత్తి మీద. ఇగో ఇంకో చెయ్యి ఉందా? పక్కన నెత్తి మీద పెట్టండి. ఇంకో చెయ్యి జీలకర్ర బెల్లం పెట్టండి ఒకసారి. అది స్త్రీలకి పెట్టాలా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రవచించండి అంతే. యేసునామములో మీరు యేసునామములో ఆజ్ఞాపిస్తే మీ మైండ్ మీద దాడి చేస్తున్నది ఏదైతే ఉందో చెప్పండి. యేసునామములో నాలో దేవునికి అయిష్టమైన ప్రతి బలహీనత యేసునామములో తొలగిపోనుగాక. వద్దులే అయ్యగారు, అది అట్టగా ఉండనివ్వండి అయ్యగారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. మనం ఏం చేస్తారో తెలుసా? మనం యేసుబాబు భక్తులు మనం ఏం చేస్తాం తెలుసా? కొంతమంది చర్చిలకు వస్తారా, వచ్చేటప్పుడు మూటలు ఎత్తుకొస్తారు నెత్తి మీద. ఇలాగ మూటలు మోసుకొచ్చి కూర్చుని చక్కగా పేదనంగా నా మూట అక్కడ పడేయరు, మళ్ళీ ఆ మూట ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఆ దరిద్రమైన మూట యేసునామములో ఇక్కడే విడిచిపెట్టాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ ఏం చెప్తుందా? కోపపడండి కానీ పాపమా చెయ్యొద్దు అన్నాడు కదా. దేని మీద కోపపడాలి తెలుసా? దేని మీద? నిర్జీవమైన క్రియల మీద నీకు కోపం రావాలా. పేదరికం చూస్తే నీకు కోపం రావాలా. ఆమేన్. దరిద్రతను చూస్తే కోపం రావాలా. ఆమేన్, 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 ఆమేన్. చెప్పండి. యేసు నామములో నా కుటుంబములో, నా జీవితంలో దేవునికి అయిష్టమైన ప్రతి బలహీనత యేసు నామములో దూరం అయిపోనుగాక, లయమైపోనుగాక, లయమైపోనుగాక, లయమైపోనుగాక. చప్పట్లు కొడితే యేసు నామాన్ని కనపడదాం. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా? చప్పట్లు కొడుతూ, నా మాట అగ్ని వంటిది కాదా? బండలను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదన్న ప్రభు మాటను బట్టి చెప్తున్నా. యేసు నామములో మీ జీవితాలలో పనిచేస్తున్న చెత్త యేసు నామములో కాల్చబడునుగాక, కాల్చబడునుగాక. మీకు మీ పిల్లలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ రాత్రి విడుదల కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. నీకు ఆలోచనలమ్మా. ఇప్పుడు నేను అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇంకొక మాట, మర్మరాలు ఏం నేను చెప్పట్లేదు, కానీ మీకు అర్థమయ్యే రీతిలో మాట చెప్తున్నా. 5,000 మందిని 6,000 మందిని డీల్ చేసిన వాళ్ళు మిమ్మల్ని డీల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్తగా వినండి.
కాలేజీ ముందుకుండా వెళ్తున్నా నేను. ఏం చేయాలో మాట చెప్తున్నా చూడండి, వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం చదువుదామా. 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను. మందిరంలో చాలామంది ఉన్నారమ్మా బైబిల్ చదివేవాళ్ళు. పాటలు కూడా అలాగే పాడుతున్నారు. దేవుడు మీకు ఎంత స్వరాలు ఇచ్చాడో. కొన్ని మందిరాల్లో ఉంటారమ్మా, కొంతమంది అంత ముసలోళ్ళే ఉంటారు. ఇక్కడ అందరు యూతే ఉన్నారు. బైబిల్ చదవమంటే దేవుడు మనలను అనే లోపు ఇంకొక ఆవిడ తీసుకుంటుంది. మరి మొత్తాన్ని మీరు చాలా స్పీడ్లో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. రాత్రి వాక్యం విన్నారా? వర్షంలా కుమ్మరించబడుతున్నా మీకే. మీరు వినివారు మాత్రమే, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. స్తోత్రం చెప్పండి. ఒక తుఫాన్ వచ్చిందట ఈ మధ్యకాలంలో. తుఫాన్ వస్తే అది మచిలీపట్నం మీద నుంచి ఇటు వచ్చిందంట నరసాపురం మీదుగా. అప్పుడు మచిలీపట్నంలో ఉన్న కప్పలన్నీ కొట్టుకొచ్చినాయట నరసాపురానికి. కప్పలు ఆ వరదలు కొట్టుకొచ్చినాయట. కొట్టుకొస్తే నరసాపురం వచ్చేసరికి మొత్తానికి సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. వాటర్ అప్పుడప్పుడే తగ్గుతున్నాయి. ఈ మచిలీపట్నం నుంచి వచ్చిన కొన్ని కప్పలు నరసాపురంలో బండలు ఉతికే ఉంటాయి కదా, రేవు ఉంటుంది కదమ్మా, బట్టలు ఉతికే రేవు, అక్కడ ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ దగ్గరికి వచ్చి దాక్కున్నాయట. ఏ కప్పలు? మచిలీపట్నం నుంచి వచ్చిన కప్పలు. ఆల్రెడీ ఎప్పటి నుంచో సిస్టమ్ వేసి కూర్చున్న నరసాపురం కప్పలు ఆ బండ కింద ఉన్నాయి. అవి పెద్ద కప్పలు, బాగా పెద్ద కప్పలు, బాండ్రు అనేటి కప్పలు. ఆ కప్పలు ఆ కింద ఉన్నాయి. ఈ మచిలీపట్నం నుంచి వచ్చిన పిల్ల కప్పలు ఉన్నాయి. ఏ కప్పలో? పిల్ల కప్పలు. అదే బండ కింద తలదాచుకున్నాయి. ఉదయాన్నే నరసాపురం వాళ్ళు బట్టలు ఉతకడానికి వెళ్ళారు. మొత్తానికి నా లాయన మీద కోపమంతా బట్టల మీద చూపించేస్తున్నావు. ఉష్ అని కొట్టాడు. టాప్ టాప్ అని కొడుతుంటే ఈ బండ కింద ఉన్న పిల్ల కప్పలు అమ్మో అమ్మోయ్ అంటుంటే నరసాపురం సీనియర్ కప్పలు ఉన్నాయే. ఏ కప్పలమ్మా? సీనియర్ కప్పలు. ఆ సీనియర్ కప్పలు అంటున్నాయట పిల్ల కప్పలతో, వస్తే పిల్ల బుడంకాయ ఏం కాదే, ఆడు అలాగే బాదుకుని వెళ్ళిపోతాడు, ఏం కంగారు పడబాక అని చెప్పినాయి అంట. ఏ కప్పలు? నరసాపురం కప్పలు. నిన్న వచ్చినాడు బాదుకుని వెళ్ళిపోయాడు, ఈడు కూడా బాదుకుని పోతాడు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. పెద్ద కప్పలు మీరే అని అర్థమైపోయింది మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గట్టిగా అరితే అంత గట్టిగా ఇప్పుడు ఉంటుంది మనకి బిర్యానీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆహా, దేవునికి స్తోత్రం. మీరు చాలా మంచోళ్ళమ్మ మీరు. 10వ అధ్యాయం చదువుదాం చూడండి, 3వ వచనం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఇంకా చదవండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టితిమి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఆగండి. ఏటట? దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాల్ని పడద్రోసి ప్రతి ఆలోచనకు క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టితిమి. ఏంటి? దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు ఏవైతే ఉంటున్నాయో, ఆ ఆలోచనలు ఏం చేయాలా? చెరపట్టాలా. ఇప్పుడు కాలేజీ ముందు ఉన్నా, అలాగా ఆడపిల్లలందరూ వెళ్తున్నారు. నేను అలా చూసా. అంటే మీరు మంచోళ్ళు కాబట్టి నన్ను ఉదాహరణ చెప్తున్నారులే. అలా చూసా, అమ్మాయి ఎంత బాగుంది అమ్మాయి అన్నాను అనుకో, నా మనసులో అనుకున్నాను.
నా పక్కన ఆల్రెడీ ఉన్నారు జనాలు, ఉన్నా సరే మా దగ్గర చాలా మంచోడు అనుకుంటున్నారు. నేను అలా వెళ్తుంటా, అమ్మాయి ఎంత బాగుంది అమ్మాయి అని అనుకున్నా. అది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? లేదులే, ఊరికి అట్ట చెప్తారు. కానీ మీరు ఆలోచన అనుకున్నంత మాత్రం అయిపోయిందా? చూడండి, అపవాది ప్లాన్ చెప్తున్నా మీకు. కొంతమందికి చూసారా దెయ్యం ఎలా పడుతుందో? ఈడు చూశాడు, ఈడు చూసాక ఇంటికి వెళ్ళాక పడుకున్న ఇంకా అదే ఆలోచన, ఆ అమ్మాయి ఈడికి గుర్తొస్తూ ఉంటుంది. అలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోతుంది, కలర్ రాణిలాగా అలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోతుంది. ఇక చూడండి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని చంపాలి అని అనుకుంటే అసూయ పెరిగిపోయింది అనుకోండి, వాడికి రోజు వాడి మీద ఏంటో ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఎలా ఉంటుంది తెలుసా? రోజుకి కోపాన్ని పెంచుకుని ఈయన్ని ఎలాగా హతమార్చాలి, ఎలా చంపాలనుకున్నప్పుడు ఒక ప్లాన్ అనమాట. వాడి మైండ్లో ఆలోచనలో చాలా చక్కగా స్కెచ్ చేస్తాడు అనమాట. అలాగే అపవాది మన ఆలోచనల మీద ఎలా దాడి చేస్తుంది తెలుసా? నువ్వు పడుకున్నా కూర్చున్నా అదే ఆలోచన, అదే ధ్యానం, అదే ఆలోచన. ఆ ఆలోచనలు ఇంకా పెరిగి అది నీవు గర్భాన్ని ధరించి మరీ అదోతన. ఇంకా చూడండి, వాడు ఆలోచనలు అనుకుని ఎలాగ క్రియారూపంగా ప్రాక్టికల్గా ఎలా చేసేస్తాడో మర్డరు, అలాగున ఇప్పుడు ఇటు చూసినవాడు ఏం చేస్తాడు? ఎలాగైనా వెంటబడాలి, పటాయించాలి, ఎలాగైనా ఇక తిరుగుతూనే ఉంటాడు పిచ్చెక్కిన వాళ్ళగా. ఈడుకున్న గమ్యం గోలు అన్నీ మర్చిపోతాడు. ఇక ఈడికి దయ్యం పట్టేసింది, ఇక పిచ్చోడైపోతూ ఉంటాడు. ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలి. నేను చచ్చిపోవడమా, దాన్ని చంపేయడమా, నేను కోసేసుకోవడమా? ఇటీవల కాలంలో చాలామంది యూత్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, చాలా చర్చెస్లోకి వెళ్తున్నప్పుడు, చాలా చోట్లకి వెళ్తున్నప్పుడు ఇదే ఎక్కువ సమస్య అయిపోయింది. మేము యేసుప్రభు నమ్ముకున్నాం, దేవుని పిల్లలు, మా దగ్గరికి రాడు అపవాది అని అనుకోవద్దు నాన్న. భవిష్యత్ జ్ఞానము నెరిగిన దేవుడు అయినా రేపు నీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకి బాగా తెలుసు. 2026లో ఏం జరుగుతుందో ఆయనకి బాగా తెలుసు. ఇప్పటి వరకు భక్తిపరుడుగా ఉన్నావేమో, రేపు వచ్చే వారంలో ఎక్కడైనా నీకు శోధన ఎదురవచ్చేమో. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఆలకించమని ప్రేమతో కోరుతున్నాను. ఆ ఆలోచన మొదటిలోనే ఏదైతే ఆలోచన వస్తుందో ఇది విరుద్ధమైన ఆలోచన కదా, ఇది కరెక్ట్ కాదు కదా, వ్యామోహపు చూపు కరెక్ట్ కాదు కదా. యేసు నామములో ఈ ఆలోచన నేను బ్రేక్ చేస్తూ ఉన్నాను. ఆమేన్. నా దేవుని చిత్తమునకు విరుద్ధమైన ఆలోచన అది యేసు నామములో బ్రేక్ చేయబడును గాక. ఆమేన్ చెప్పాలా? ఆమేన్. మీరు యోధా పత్రిక చదివితే కొంతమంది కళ్ళల్లో సొల్లు కార్చుకుంటారట. అక్కడ చెప్తాడు కొన్ని మాటలు, ఇవన్నీ దయ్యాలు చేసేటువంటి పనులు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు అపవాదికి అవకాశం ఇస్తావో, నీ ఆలోచనలకి అవకాశం ఇస్తావో, అవి నీళ్ళు దేవుని బిడ్డలారు. అప్పుడు నీ ఆలోచనలకి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఆలోచించే విధానం మారిపోద్ది. ఇంకా ప్రార్థనకి దూరం అయిపోతావు, ప్రార్థన చెయ్యలేవు, బైబిల్ చదవలేవు, దేవుని మందిరానికి రాలేవు, సరిగ్గా అన్నం తినలేవు, కుదురుగా ఉండలేవు. ఇంక మెంటలెక్కిన వాళ్ళలాగా ఎక్కడ తిరుగుతావో తెలియదు. కొన్ని ఇళ్ళలోకి వెళ్తుంటే ఈ మధ్య నేను ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే మెంటల్ హాస్పిటల్ అర్థం కాల, నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా అనిపించింది. అది మెంటల్ హాస్పిటల్లో తెలియలా, ఇల్లో తెలియలా. భార్య పక్కన, భర్త పక్కన, పిల్లలు పక్కన పడుకొని ఇటు గీరేసుకుంటున్నారు, కిందకి పైకి ఏం పట్టించుకోవట్లా. ఒకడు కింద గీరుతున్నాడు, ఒకడు పైకి గీరుతున్నాడు, కింద గీరుతున్నాడు, పైకి. ఏంటయ్యే సెల్ ఫోన్లు. అది మెంటల్ హాస్పిటల్ అర్థం కాల, నాకేం అర్థం కాల. అయ్యగారు వచ్చాడు, ఏమి ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధమైన ప్రతి ఆలోచన అది యేసు నామములో చెరపట్టబడునుగాక. నా తల్లు, నా ప్రియ యవన బిడ్డలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, దేవుని పిల్ల మీ అందరూ చెప్తున్నా, మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రభువా ఇలాగూ చెప్పండి, నా కన్నులను అభిషేకించు ప్రభువా, నా చెవులను అభిషేకించు ప్రభువా, నా కన్నులు నీ మహిమను చూడాలా, నా చెవులు నీ స్వరమును వినాలా, నా పెదవులు నిన్ను స్తుతించాలా. ఇదిగో నా మైండ్ను అభిషేకించు ప్రభువా, నీ వాక్య జ్ఞానముతో నింపయ్యా, అభిషేకముతో నింపయ్యా, నిలువెల్ల నీ రక్తముతో కడుగయ్యా. దినము ప్రక్షాళన జరుగుతూ ఉండాలి నీ జీవితంలో. దేవుని బిడ్డలారా, దినము ఎవ్రీడే, ప్రతిరోజు కూడా దేవుని వాక్యముతో కడుక్కోవాలి. ప్రార్థన చేత యేసు రక్తములో నువ్వు కడుక్కోవాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకున్నట్లుగా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్దాం, చప్పట్లు కొడితే యేసునామమును గనుపరుద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందుకే చెప్తాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థనలో ప్రతి ఆలోచన చెరపట్టబడాలా. ప్రార్థన లేని జీవితం నీరు లేని బావి లాంటిది. ప్రార్థన లేని జీవితం దెయ్యాల కొంప. ప్రార్థన లేని జీవితం నీరు లేని మేఘాలు లాంటివి. దేవుని బిడ్డల ఆకాశంలో ఎగురుతున్న పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో, నీటిలో ఉన్న చేపకి నీరు ఎంత అవసరమో, మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన అనే రెక్క, వాక్యం అనే రెక్క, ఈ 2 ఉన్నప్పుడు మనం స్వేచ్ఛగా ఎగరగలుగుతాం. వాక్యం అనే ఖడ్గము చేత పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేము శరీర ప్రకారంగా నడుచుకున్నా, మేము శరీర ప్రకారం యుద్ధం వచ్చాం. మా యుద్ధోపకరణములో శరీర సంబంధమైనవి కావు, అవి దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. 7 దుర్గాలు కొంతమంది జీవితాల్లో చాలా బాగుంటారండి, కొన్ని మాత్రం అలాగ సిస్టమ్ వేసి కూర్చుంటాయి. ఎంత వాక్యం చెప్తున్నా అది మాత్రం అందులో నుంచి బయట రారు. ఆరాధనకి వెళ్తారు, వాక్యం వింటారు, మీటింగ్స్కి వెళ్తారు, కొన్ని విషయాల్లో సరి చేయబడరు. కారణం అవి వారి జీవితాల్లో దుర్గాలుగా ఉంటాయి. ప్రభు ఒక చోట ఒక మాట అంటాడు, ఆకాశము నుండి హిమము, ఆకాశము నుండి వర్షం మరలక భూమి మీదకు వచ్చి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేయను. ఎలాగా ఆహారం ఇచ్చును అలాగనే నా మాట కూడా ఉండును అంటాడు ప్రభు. ఎక్కడైనా ఆకాశం నుండి వర్షం వచ్చి, హిమము అంటే మంచు కురిచి అలాగొచ్చి మధ్యలోంచి అట్లా వెళ్ళిపోవడం మనం ఎప్పుడైనా చూసామా? వచ్చి రైతు భూమిని, ఆ బీడు భూమిని దున్నాక ఎలాగో వర్షం కురుస్తుందో, విత్తువానికి విత్తనం, భుజించడానికి ఆహారాన్ని ఇస్తుందో, నా మాట కూడా అలాంటిదే అన్నాడు. ఆ వాక్యం ఆ బండలను బద్దలు చేయు వాక్యం, కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు నీ లోపల ఉన్నటువంటి నీ హృదయాంతరంగాల్లో దాగి ఉన్న ఆ ఏదైతే ఉన్నదో దేవుని బిడ్డలారా, ఆ కల్మషం ఏదైతే ఉందో, ఆ దేవునికి అయిష్టమైన క్రియలు ఏవైతే ఉన్నాయో, సిస్టమ్ వేసి కూర్చుని నీ మనస్సులో ఉన్నాయో వాటిని కాల్చి నరములలో, ఎముకలలో, మూలుగులలో దేవుని వాక్యము దూరినట్లుగా నువ్వు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలా, వాక్యానికి విధేయత చూపించాలా. అప్పుడు ఆ వాక్యం దేవుని బిడ్డ అది నిన్ను మండిస్తుంది, నిన్ను ప్రకాశింపజేస్తుంది. ఏ విషయాల్లో ఓడిపోతున్నావో అక్కడ నిన్ను సాక్షిగా నిలబెడుతుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్తోత్రం చెప్పండి గడిగా, స్తోత్రం చెప్పండి గడిగా, స్తోత్రం చెప్పండి గడిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడని చెప్పాం కదా. ఈ మట్టి ఘట్టములలో ఆయన మహిమస్వరం ఉంచాడు కదా దేవుని బిడ్డలారా. ఆయన మన హృదయాల్లో దేవుని బిడ్డలారా కొలువై మనలో నివాసము చేస్తూ మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు తెలిసిన? లోకానికి వెలుగుమయముగా ఉంచాలనుకుంటున్నాడు, లోకానికి మనల్ని మాదిరికరంగా మార్చాలనుకుంటున్నాడు. అలా మాదిరికరంగా వెలుగుమయముగా మార్చేదే దేవుని యొక్క వాక్యం. అది 2 అంచెల గల ఖడ్గం. దేవునికి స్తోత్రము కలుగాక. ఆ వాక్యం ఈ రాత్రి నీ దగ్గరకు వస్తా ఉంది, ఆ వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంది, ఆ వాక్యమే ఈ రాత్రి నీకు గొప్ప విడుదల ఇవ్వబోతూ ఉంది. చప్పట్లు కూడా తీసుకున్నామని కనపరచావు. దేవునికి స్తోత్రాలు కలుగునగాక, దేవునికి స్తోత్రాలు కలుగునగాక. మీ ఆత్మీయ జీవితాల్లో రహస్యంగా ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్న ఆ దుర్గాలు, ఆ బంధకాలు యేసు నామములో లయమైపోనుగాక. స్తోత్రం చెప్పాలా? అయ్యగారు మీకు స్తోత్రం, మాకు ఆత్రం అన్నట్టుగా ఆకలేసేస్తున్నా. స్తోత్రం చెప్పాలి గడిగా, స్తోత్రం చెప్పాలి గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిస్టం వేసి కూర్చున్న ఆ బలమైన దుర్గాలు యేసు నామములో కోల్చబడును గాక. చప్పట్లు కొడుతూ కోల్చబడును గాక. భార్య పాస్వర్డ్ భర్తకు తెలియదు, భర్త పాస్వర్డ్ భార్యకి తెలియదు. ఏమిడొచ్చి అన్నాడంట, నీకు టైం అయిపోయింది రారా అన్నాడట. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు చాలా సమయం ఉంది, అప్పుడే అవసరం లేదంటే అక్కడ ఆల్రెడీ మీ ఆవిడ నీ పాస్వర్డ్ ఓపెన్ చేసింది అన్నాడంట. అయితే పద వెళ్ళిపోదాం అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని పిల్లల కుటుంబాల్లో
భర్తకున్నదంతా భార్యది, భార్యకున్నదంతా భర్తది, వాళ్ళిద్దరుకున్నదంతా పిల్లలది. దాపరికాలు, రహస్యాలు ఉండకూడదు. ఎప్పుడైతే మనకు అలాంటి రహస్యాలు ఉంటాయో పరిశుద్ధాత్ముడు ఆయన ప్రవాహం ఆగిపోద్ది, దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. దేవునికి ఇష్టము కాని పనులు ఏది కూడా మనలో ఉండడానికి వీల్లేదు. ఆమేన్, ఆమేన్. చెయ్యెత్తి చెప్పు, యేసయ్యా, యేసయ్యా నన్ను కడిగయ్యా. అప్పుడెప్పుడు కడిగేసుకున్నాను అయ్యగారు కాదు, రోజు ఎవ్రీడే జరగాల. యేసయ్యా నన్ను కడిగయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. ఆత్మీయ స్వస్థత జరుగునుగాక నీకు యేసునామములో. ఆమేన్, ఆమేన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, గాయమైంది, అది అలాగ వదిలేసుకున్నావు అనుకో, ఇంకా ఆల్రెడీ షుగర్ ఉంది, అది నేను తినేస్తుంది. డాక్టర్ ఏం చేస్తాడు, అవసరత గాయాన్ని కడగడానికి చూస్తాడు, కోస్తాడు కొన్ని పర్యాయాలు. అమ్మ అయ్యా అని అంటావు, అయినా తప్పదు. అలా కడగకపోతే, కొయ్యకపోతే, శుద్ధీకరించకపోతే నీకు తగ్గదు. మరి ఒక్కోసారి ఉప్పు కారాలు ఎక్కువ అవుతున్నాయేమో, ఏమనుకోవద్దు, తినేయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ మంచికే చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి. అనవసరంగా పిలిచి కొట్టించుకుంటున్నాం అనుకోబాకండి, ఇది దేవుని వాక్యం. చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి గడిగా, దేవునికి స్తోత్రం చెప్పండి గడిగా. ఆత్మీయ బంధకం ఏదైతే, ఎక్కడైతే ఆత్మీయ స్థితుల్లో మనం వర్ధిల్లకపోవడానికి, మనం దీవించబడకపోవడానికి కొన్ని రహస్యమైన బంధకాలు ఉంటాయి. అవన్నీ యేసునామములో లయమైపోనుగాక. ప్రవాహం వల్ల దేవుని మహిమ మీ మీదకి దిగివచ్చునుగాక. ప్రవాహం వల్ల దేవుని ప్రసన్నత మీ మీదకి దిగివచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బంధకం, బంధకం. కొంతమందికి ఆర్థికపరమైన బంధకం ఉంటుంది. ఏ బంధకం? ఈ మాట చెప్పి నేను ముగింపులకు తీసుకొచ్చేస్తానమ్మా. అయ్యగారు చెప్పొచ్చా? ఈ మాట చెప్పి మీరు చాలా దూరాలు వెళ్ళాలనుకుంటే నేను కూడా చాలా దూరం వెళ్ళాలి. ఈ మాట చెప్పి ముగించేస్తాను. చెప్పమంటారా, అభిమంటారా? అదే చూసావు, కొంతమంది చెప్పట్లా, ఏదో అలాగా ఎప్పుడు దిగేస్తావు నాయన, ఆ అరుపులేంట కేకలేనట్టు చూస్తున్నారు నా. ఇంకా అయ్యగారు నాకు టైం కూడా చెప్పలా, నేను చెప్పాక తగ్గేదిలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగిస్తాను అక్క, నువ్వు నన్ను తిట్టుకోకముందే ముగిస్తానే. మీరంటే నాకు ఎంత ఇష్టమో, చాలా ప్రేమ మీరంటే నాకు. మీరు దేవుని పిల్లలు, మనమందరం దేవుని పిల్లలు, మనమందరము ఒక కుటుంబం. అక్క జాగ్రత్తగా వినండి. ఆత్మీయ బంధకం నుంచి మనం విడుదల పొందాలి. రెండో విషయం ఏంటంటే, కొంతమంది ఆర్థికంగా అభివృద్ధి ఉండదండి. పాపం చాలా ప్రయాసపడతారు, కష్టపడతారు. ఆ కష్టపడింది కూడా వాళ్ళు అనుభవించలేరు. అది వ్యర్థంగా సిల్లి సంచలేసినట్లు అయిపోద్ది. రాత్రి నేను ఒక మాట చెప్తున్నాను. ఆర్థికపరమైన బంధకము నుంచి మీ కుటుంబాలు విడుదల పొందాలి. దానికి ఏంటి మార్గం? మనం ఆర్థిక బంధకం, ప్రభు ఆదాము అవ్వల్ని దేవుడు చేసినప్పుడు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని ఆశీర్వాద వచనాన్ని పలికాడు. నోవహు కాలానికి వచ్చేసరికి అదే పలికాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అన్నాడు. యేసు ప్రభువు అన్నాడు, మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని రంగాల్లో దేవుని పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మన క్రియలను బట్టి కాకపోయినా యేసుప్రభు వారు శిలువ యజ్ఞంలో చేసిన ఆ కార్యంలో జరిగింది ఏంటంటే, కేవలం మన పాపాలు పోవడం మాత్రమే కాదు, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడవాలని ఆయన మనందరి కొడుకు దరిద్రుడైపోయాడు. మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి. యోహాను భక్తుడు ఒక మాట అంటాడు, గాయని గురించి మాట అంటాడు. యోహాను భక్తుడు పత్రిక రాస్తే ఏమంటాడంటే, గాయి నువ్వు ఆత్మలో వరదల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండవలనని నేను నీ కొరకు ప్రార్థించుచున్నాను అంటాడు. సౌఖ్యం అంటే, ఒకప్పుడు మందిరానికి సైకిల్ వేసుకొచ్చావు, ఇప్పుడు బైక్ వేసుకు రావాలా? బైక్ వేసుకొచ్చావు, కారు వేసుకుని మందిరానికి రావాలా? అది దేవునికి మహిమ. అంటే నువ్వు క్రమక్రమముగా వరదలుతూ ఉండాలా. ఒకప్పుడు పూరు గుడిసెల్లో ఉన్నావు, ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకోవడం. ఒకప్పుడు కుర్చీలో కూర్చున్నావు, ఇప్పుడు రిలాక్స్ చక్కగా సోఫాలో కూర్చోట్టున్నావు. ఒకప్పుడు రేకుల షెడ్లో ఉన్నాం మనం, డాబాల్లో ఉన్నాం మనం, ఎండ వస్తే ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏసీ పెట్టుకున్నాం, అబ్బా ఇక్కడి నుంచి వెళ్ళాక అమ్మయ్యా ఎంత రిలాక్స్ అవుతామో. సౌఖ్యం, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థించు. దేవుని పిల్లలు దీవించబడాలి. ఇదిగో అక్క ఓ మాట, ఇప్పుడు నేను సంకలో బైబిల్ పెట్టుకుని అగ్గిపుల్ల వేసి అంటుకొని జుట్టు వేసుకుని
ఇగో సువార్తకి ప్రార్థనకి రా అన్నాను అనుకో, ఏమంటది? ముందు నువ్వు చూసుకోయే అని అంటది. అలాగే అంటది. అదే మనం రాజు బిడ్డల్లాగా దర్జాగా అసలు మందిరాలకు వస్తారండి కొంతమంది. మీరేమనుకోమాకండి అక్కయ్యలు, బయటికి రా నీ అంత చూస్తున్నారు ఏంటి మీరు, జాగ్రత్తగా వినాలా. బీరువాలో ఉన్న పట్టు చీరలో అవన్నీ అన్నయ్యలైతే వైట్ షర్ట్లు పెళ్ళిళ్ళకి పేరంటాలకు వేసుకెళ్తాం, చర్చికి వెళ్ళేటప్పుడు వెళ్తాం, స్తోత్రం చెల్లింతుము అసలు ఎలా వస్తారండి మసారిపోయిన దీపాల్లాగా, ఊపిరి లేనుడిలాగా, తోపుడు బళ్ళు తొయ్యాలి, కొంతమంది రిపేర్ బళ్ళలాగా. చర్చికి యాక్టివ్గా రావాలి కదా, పెందలాడనే ఊసులాడుకుంటే అక్క ఏంటి కౌర్లు, మళ్ళీ ఆ ఎదరికి వెళ్ళాక ఇంకో అక్క తగులుతుంది, ఏంటి పూజ కౌర్లు, నువ్వు ఇంటికాడ ఎందుకు బయలుదేరా. మళ్ళీ పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేయాలా, ఇదిగో ప్రభువునందు దివ్యమైన దేవుని బిడ్డలారా అంటే ఈవిడ ఇంకా మొదలెట్టలేదులే, ఇంకా పాటలు కూడా అవ్వలేదు అనుకుంటుంది ఈవిడ. అక్కడెక్కడో ఆవిడ వచ్చేస్తుంది. చర్చి పక్కన సరెండర్లో ఉంటారు చూసావా, నాకు భలే డౌట్ వస్తుంది, వీళ్ళు పరలోకం వెళ్తారా వెళ్ళరని. ఏమనుకోకుండా అక్కడ మీరు వస్తారులే. అయితే ఈవిడ ఏమండి టైం అయిపోతుందండి, ఏమండదా ఇంకొక పాట కూడా పాడలేదు కానీ పాస్టర్ గారు వచ్చాడు రాలేదు. ఈయనేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పాస్టర్ గారి బాధలు మామూలు బాధలా. ఈమె ఈ పేరు వచ్చిన బండికి లాగా చూడండి, కొన్ని బళ్ళు ఉండి జై జై అంత వాళ్ళలా, కొన్నిటిని తొయ్యాల తోపుడు బళ్ళలాగా. చర్చికి ఎలా రావాలా? పెందలాడనే వాక్యం వినడానికి ఆసక్తితో దేవుని మందిరానికి రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రార్థించేవారితో కలిసి ప్రార్థన చేయాలి. ఆమేన్. నేను అబ్జర్వేషన్ చేశాను, కొంతమంది ప్రార్థన అన్నప్పుడు ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి కళ్ళల్లో పొడిసేద్దాం అనిపించింది నాకైతే. ఏకీభవించాలి ప్రార్థనలో. ప్రార్థన అంటే ప్రార్థన, ఆరాధన అంటే ఆరాధన. తిరణాలలాగా తిరిగితే ఎట్లా, మెంటలు వచ్చినలాగా పిచ్చి హాస్పిటల్లో లాగా తిరిగితే ఎట్లా? మన దేవుని సన్నిధికి వచ్చామంటే ఒక చక్కగా ఉంటే అది మనకు ఆశీర్వాదం. భలే నవ్వుతూ సొరకలంటే ఇచ్చేస్తున్నాడు అన్నయ్య అనుకోబాక, అది ఆశీర్వాదం మనకి. నీ ప్రార్థన, నీ ప్రార్థనకు దానికి తగిన ఆశీర్వాదం, ఆరాధనలో దానికి తగిన ఆశీర్వాదం. మేమేమో పొందుకో అదిగో అంటే ఈవిడ మాత్రం అలా సోతుంది. ఏంటది? ఏకీభవించాలి. చేతులు తీసే స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చర్చికి వచ్చేటప్పుడు రాజబిడ్డలాగా రండమ్మా చర్చికి, మంచిగా రావాలి, దర్జాగా బైబిల్ పట్టుకుని. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళకూడదు, సజీవుడని యేసేని ఆరాధించడానికి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది చూస్తే ఇది ఏడరా బాబు, జీవం కలిగిన దేవుడి దగ్గర పెళ్ళికి వెళ్ళడానికేమో కొత్త బట్టలు వేసుకుని వెళ్తారు, చర్చికి వచ్చేటప్పుడేమో కొంతమంది స్టేటస్లు పెడతారు. ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరు.